బాత్రూమ్ హాల్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ మీ ముందుకైతే తీసుకొచ్చాను. నిజంగా చాలా చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. ఈ బాస్కెట్ అయితే చూస్తున్నారు కదా! ఈ బాస్కెట్‌కి 4 సైడ్స్ మనకు టైర్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మనం యూజ్ చేసుకునేటప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. యూజ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. చాలా డిఫరెంట్ క్వాలిటీ అండ్ ఇటు ప్లాస్టిక్ అండ్ ఐరన్ 2 కలిపేసి ఉండే ఈ క్వాలిటీ అయితే చాలా డిఫరెంట్ అయితే అనిపించింది. ఇంకా చాలా స్మూత్‌గా కూడా ఉంది. బాత్రూమ్‌లో పెట్టుకున్నాం అనుకోండి, మనం బట్టలు ఇప్పిన వెంటనే ఇందులో వేసేసుకొని డైరెక్ట్ వాషింగ్ మిషన్‌లో ఏసి ఇలా పని అయిపోగానే ఫోల్డ్ చేసి ఏదో ఒక ప్లేస్‌లో పెట్టుకోవడానికి ఉంటుంది. ఈ బాస్కెట్ కూడా చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. చూడడానికి కూడా చాలా మంచి క్వాలిటీ వైట్ కలర్‌లో. ఇది మనం కొన్నప్పుడు ఫోల్డింగ్ అయితే వస్తుంది. మధ్యలో మిడిల్‌లో ఇంకొక బాక్స్ కూడా పెట్టుకోవచ్చు. బాక్స్ పెట్టుకొని 2 ఇన్ 1గా యూజ్ చేసుకోవడానికైతే ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా అంతేకాకుండా మనకి యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఓపెన్ చేసి యూజ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసి ఏదో ఒక ప్లేస్‌లో పెట్టొచ్చు. ఇక్కడ చూడండి, ఈ బిగ్ సైజ్ బాస్కెట్ కూడా చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. 2 సైడ్స్ హ్యాండిల్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా బాత్రూమ్‌లో పెట్టుకోవచ్చు అండ్ హాల్‌లో పెట్టుకోవచ్చు, కిచెన్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకున్నా కానీ యూజ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీనికి సైడ్‌కి హోల్స్ ఉండడం వల్ల మనం బట్టలు వేసినా కానీ ఆ బట్టలు ఒకవేళ తడిగా ఉన్నాయి అనుకోండి డ్రై అయిపోతాయి. అండ్ ఇంకొక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళడానికి కింద 4 సైడ్స్ టైర్స్ ఉండడం వల్ల మనకి ఎక్కువగా కష్టం కూడా అనిపించదు. కానీ దీనివల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. బాత్రూమ్‌లో బట్టలు ఇప్పి వేసుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఆ బట్టలన్నీ ఎక్కడో ఒక మూలకు కానీ బకెట్లో కానీ వేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి ఇలాంటి బాస్కెట్ అయితే దొరుకుతుంది. వాళ్ళకి పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. మనకు కావాలనుకున్నప్పుడు ఓపెన్ చేసుకొని, అవసరం లేదన్నప్పుడు క్లోజ్ చేసుకోవడానికి అయితే నిజంగా ఈ బాస్కెట్ అనేది అయితే నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. ప్రతి ఒక్క బాత్రూంలో ఇదైతే ఉండాల్సిందే. ఎందుకంటే బాత్రూంలో టైల్స్ ఉంటాయి కాబట్టి టైల్స్కి పెట్టుకోవడానికి చిన్న క్లిప్ కూడా ఉంటుంది, స్టిక్కర్ లాంటిది. చూసారు కదా, ఇలా బట్టలన్నీ వేసిన తర్వాత తీసుకెళ్ళి మనం డైరెక్ట్ వాషింగ్ మిషన్లో అయితే వేయొచ్చు. సో బాత్రూంలోనే కాకుండా వాషింగ్ మిషన్కి కూడా సైడ్కి ఒక చిన్న క్లిప్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా వాషింగ్ మిషన్కి పెట్టేసి ఫోల్డ్ చేయడానికి అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఫ్రూట్స్, ఇప్పుడు ఏవైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ టొమాటో ఇంకా గ్రేప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిపైన వేస్టేజ్ తీయడం కోసం ఈ పిల్లర్ అయితే నిజంగా చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. ఒక మంచి చిన్న గ్రైండర్ లెక్క అయితే ఉంది చూడండి. ఇందులో గార్లిక్ కూడా ఈజీగా మనం గార్లిక్ పైన ఉన్న పొట్టు తీయడానికి కూడా చాలా యూస్ అవుతుంది. గ్రేప్స్ ఇలా మొత్తం వేసిన తర్వాత పైన బటన్ ఒకటి అయితే ఉంటుంది. బటన్ ప్రెస్ చేసామనుకోండి ఈజీగా పైన ఉన్న తొక్క మొత్తం అయితే పోతుంది. మనం చేతితో తీయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా నీట్గా వచ్చేసాయో. అండ్ పిల్లలకి ఇలా ఇస్తే బాగా ఇష్టంగా అయితే తింటారు. గార్లిక్ అండ్ గ్రేప్స్, దీంతో పాటు ఉసిరికాయలు ఇలాంటివి, ఆమ్లాస్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. ఇక్కడ క్యాబేజ్ అయితే చూడండి, క్యాబేజీని చిన్న చిన్న పీసెస్గా లేదా చిన్న పేస్ట్గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ గ్రైండర్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇలా మనం పీసెస్గా కట్ చేసి ఈ గ్రైండర్లో వేసేసిన తర్వాత పైన ఇట్లా క్యాప్ పెట్టేసి బటన్ ప్రెస్ చేసామనుకోండి, మనకు కావాల్సిన సైజెస్లో అయితే ఈ క్యాబేజ్ అనేది చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ అయిపోతుంది. నార్మల్గా మిక్సీలో వేసినా కానీ ఇలా అయితే రాదు. ఇలా కట్ చేసిన తర్వాత వెజ్ మంచూరియా అలా చేసుకుంటే చాలా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. వెజిటేబుల్స్ పైన ఫ్రూట్స్ పైన వేస్టేజ్ తీయాలి అనుకుంటే నైఫ్తో కానీ వెజిటేబుల్ పిల్లర్తో కానీ తీస్తూ ఉంటాం కదా, ఇప్పుడైతే అవసరం అయితే లేదు. ఇలాంటి మిషన్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. జస్ట్ ఈ మిషన్లో పెట్టి బ్యాక్ సైడ్ హ్యాండిల్ అయితే ఉంటుంది. హ్యాండిల్తో రౌండ్గా ఇలా తిప్పేసామనుకోండి, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ పైన ఉన్న వేస్టేజ్ మొత్తం కంప్లీట్, అంటే మనకి ఎంత పోవాలి అంతే పోతుంది. ఫ్రూట్స్ వేస్ట్ అవ్వకుండా అయితే చాలా వరకు నైఫ్తో తీసేసామనుకోండి సగం ఫ్రూట్ అనేది వేస్ట్ అయిపోతుంది. కానీ ఈ వెజిటేబుల్ పిల్లర్తో కనుక మనం తీసామనుకోండి జస్ట్ ఎంతైతే మనకి పైన వేస్టేజ్ ఉంటుందో అది మాత్రమే ఈజీగా క్లీన్ చేయొచ్చు. అండ్ ఇలా యాపిల్ని మొత్తం క్లీన్ చేసిన తర్వాత దీనికి ఒక కటర్ కూడా వస్తుంది. ఆ కటర్తో ఇలా ప్రెస్ చేసామనుకోండి చిన్న చిన్న పీసెస్ అయితే వచ్చేస్తాయి. నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే, మనం ఆన్లైన్లో ఏదైనా షాపింగ్ చేసుకునేటప్పుడు మనం కొనాలి అన్న ప్రోడక్ట్ మనకంటే ముందు ఎవరో ఒకరు కొనే ఉంటారు. వాళ్ళు ఒరిజినల్ పిక్స్ అండ్ రివ్యూస్ కూడా ఇస్తారు. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకున్నప్పుడు
4 స్టార్, 5 స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్తో పాటు ఒరిజినల్ పిక్స్ అండ్ ఒరిజినల్ రివ్యూస్ కూడా ఉంటాయి. కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది. వాటన్నిటిని చూసుకోండి. వాటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన టిప్స్ అనేటివి యూజ్ చేసుకోండి. ఇంకా చూడండి, డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉన్నాయి, వాటిని సీడ్స్ లోపల ఉన్న సీడ్స్ తీయాలి అనుకుంటే మనకు పగలగొట్టడం చాలా కష్టం అవుతుంది. ఇలాంటి కటర్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. నిజంగా ఈ కటర్ తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసామనుకోండి, చూడండి లోపల ఉన్న సీడ్ అనేది బయటకైతే వచ్చేసింది. చాలా డిఫరెంట్గా అయితే ఉంది కదా. ఇది ఇందులో కూడా ఈ కటర్స్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. మనకు నచ్చిన కలర్ అండ్ డిజైన్స్, మోడల్స్ కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ చాలా ఈజీగా కూడా ఉంది, మనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. వెజిటేబుల్స్ కట్ చేయడానికి నార్మల్గా మనం వెజిటేబుల్స్ కటర్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కట్ చేయడానికి నైఫ్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ మల్టీ సీజర్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా. గ్రీన్ వెజిటేబుల్స్ అండ్ నార్మల్గా గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ వీటన్నిటిని కూడా ఈక్వల్ సైజెస్లో చాలా ఫాస్ట్గా కట్ చేయాలి అనుకుంటే మల్టీ ఫుల్ సీజర్ అనేది ఇది ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. చాలా సింపుల్గా ఈజీగా ఇలా కట్ చేయవచ్చు. అంతేకాకుండా ఇలా కట్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసిన తర్వాత క్లీన్ చేయాలి అనుకుంటే దీనికి ఒక చిన్న బ్రష్ కూడా వస్తుంది. చాలా యూస్ఫుల్ అనిపించింది. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్రూట్స్ కట్ చేసే నైఫ్. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో మనకి డిజైన్గా ఫ్రూట్స్ ఏదైనా కట్ చేసుకోవాలి అనుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. లోపల సీడ్స్ తీయడానికి కూడా ఇంకొక కటర్ కూడా వస్తుంది. అండ్ ఇలా స్పూన్ కూడా వస్తుంది రౌండ్ షేప్లో మనం ఫ్రూట్ అనేది తీసుకోవడానికి. ఇలా మనం కట్ చేసి పిల్లలకి ఇస్తే కూడా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి కంప్లీట్గా తింటారు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, స్నానం చేయడానికి చాలామంది బ్రష్ అనేది బాడీకి యూజ్ చేస్తూ ఉంటారు. నార్మల్ బ్రష్ యూజ్ చేస్తే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడేంటో కానీ తెలియదు, కానీ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి స్మూత్ బ్రష్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. జస్ట్ దీనిపైన బాడీ లోషన్ వేసేసుకొని, అంటే బాడీ క్లీన్ చేసే లోషన్ వేసేసుకొని ఇలా ప్రెస్ చేసామని అంటే ఇట్లా మనం మసాజ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా బాడీ మసాజ్ అవుతుంది. అంతేకాకుండా ఈప్లో రుద్దుకోవడానికి కూడా స్టిక్ అనేది చాలా పెద్దగా అయితే ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. చూపిస్తాను ఏ మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది. అండ్ ఇలాంటి స్మూత్ స్క్రబ్బర్స్ కనుక యూజ్ చేసుకుంటే బాడీలో మనకి హోల్స్ కూడా ఓపెన్ అయ్యి ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ రోజు అయితే నేను చూపించిన ఈ ప్రోడక్ట్స్ మీకు కనుక నచ్చాయి అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఏదైనా వీడియో చూసేటప్పుడు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. అంతేకాకుండా ఆన్లైన్లో షాపింగ్ చేసేసుకునేటప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే మీకు అయితే చెప్పాను కదా, వాటిని యూజ్ చేసుకున్నారనుకోండి, ఒరిజినల్ ప్రోడక్ట్స్తో పాటు మీకు ఒరిజినల్గా రాకపోతే ఒకవేళ మీరు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ చేసుకున్నారనుకోండి, చాలా ఫాస్ట్గా మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లో అయితే పడిపోతుంది. ఇది ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే మన ఇంటికి కావాల్సిన కొన్ని కొత్త వస్తువులను అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపించాను. ఈ వస్తువులు కనుక మీకు నచ్చాయి అనుకోండి, వాటిని ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా. మీకు నచ్చితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1కి 2 సార్లు